నేను లేచేటప్పటికనే 8:00 అయ్యింది. నేను అనుకున్నాను 6 అయ్యుంటుంది అని. పక్కన చూస్తే ఇద్దరు లేరు. ఎక్కడ పోయారా అని వచ్చి చూస్తే బయట పాలు ఆర్పిస్తూ కూర్చోయిండారు. అంతలోపేనే డైరీకి వెళ్ళి పాలు పోపించుకొచ్చి కాగబెట్టి ఆర్పిస్తా ఉండే. మళ్ళీ తనే తాపిండాడు పాలు. నేనొచ్చి వీడియో పట్టుకుంటే అన్నిట్లోనూ వీడియో తీసేదేనా నీ పని అంటున్నాడు నా హస్బెండ్. నేను ఏమో మాకు సపోర్ట్ ఎవరుండరు. నేను ఇంట్లో ఉంటాను. అందరూ ప్యాషన్ దానికి దీనికోసం అప్‌లోడ్ చేస్తారు. నాకిష్టమే లేదని చెప్పట్లేదు. యూట్యూబ్ నుంచి ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తే మాకు చాలా హెల్ప్ అయితుంది అని చెప్పేసి నేను అప్‌లోడ్ చేస్తా ఉండేది. ఏదో నాలాగే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ చాలామంది యూట్యూబ్ చేసి దాంట్లో మనీ ఎర్న్ చేస్తా ఉండారు. అది యూజ్‌ఫుల్ వీడియోస్‌తో. అండ్ నేను నా డైలీ లైఫ్ రొటీన్‌ని షేర్ చేసుకుంటూ ఎర్న్ చేద్దామని ప్లాన్ చేసినాను అని చెప్పా. సరే ఏదో చెయ్యమ్మా నాకీ సక్సెస్ అయితే నాకేం సంతోషం కాదా అని చెప్పారు. సరే అని చెప్పేసి చూస్తే మా ఇంటి పక్కన ఎవరో ఫంక్షన్ ఏమో చేస్తా ఉండారు. మమ్మల్ని పిలనే లేదు. మా ఇంటి పక్కన కిటికీలో నుంచే కనబడుతుంది. అక్కడ వెరైటీ భోజనాలన్నీ పెట్టారు. నన్ను నా బుజ్జిగాడిని పిలలేదు. నా బుజ్జిగాడైతే ఊరికే తొంగి చూస్తున్నాడు కిటికీ వంక. వాళ్ళక్కడ బాగా వెరైటీ వంటలన్నీ తినేస్తున్నారు. కాకపోతే మాకెవ్వరిని పిలలేదు కదా! చానా బేజారుగా ఉంది. నాకేనా ఇలా అనిపిస్తుంది? మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చేస్తే పిలిస్తే ఎంత బాగున్ను. వావ్! అక్కడికి పోయి భోజనం చేసుకొస్తే ఎంత బాగున్ను అని చెప్పేసి అనిపిస్తుంది కదా! మీకే అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకెలా అనిపిస్తుందో? అట్లా మీ ఇంటి పక్కన మిమ్మల్ని పిలియకుండానే ఫంక్షన్ చేస్తే ఎన్నెన్ని వెరైటీస్ వండారో అక్కడ తెలుసా? ఏం ఫంక్షన్ అని ఇదివరకు నాకు తెలీదు. పొద్దున్న ఇంకా జనం పైన జనం వస్తూనే ఉండారు. ఏం ఫంక్షన్ అని ఇదివరకు తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Meet you in the next video.